మహాభారతం ఎన్నిసార్లు చదివినా, విన్నా ఆసక్తికరం. కానీ మహాభారతంలో అయ్యో అనిపించే క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది కర్ణుడే అని చెప్పుకోవాలి. అసలు కర్ణుడి పుట్టుక నుంచి మరణం వరకు అడుగడుగునా పరీక్షా సమయమే. ఇంతకీ కర్ణుడిని ముంచేసిన 3 శాపాలేంటో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. పాండవులు, కౌరవులకు విద్య నేర్పిస్తున్న ద్రోణాచార్యుడి వద్ద తను కూడా విద్యను అభ్యసించాలని అనుకున్నాడు కర్ణుడు. కానీ అక్కడ అవమానాలు ఎదురవడంతో పరశురాముడి దగ్గరికి వెళ్ళిపోయాడు కర్ణుడు. పరశురాముడికి క్షత్రియులంటే ఇష్టం ఉండేది కాదు. అందుకే తాను బ్రాహ్మణుడు అని చెప్పి పరశురాముడి దగ్గర విద్యలను నేర్చుకుంటాడు కర్ణుడు. ఒకరోజు బాగా అలసిపోయిన పరశురాముడు కర్ణుడి తొడపై తలపెట్టి నిద్రపోతాడు. అదే సమయంలో తేనెటీగ కర్ణుడిని కుట్టేస్తుంది. రక్తం భయంకరంగా కారుతున్నప్పటికీ దానివల్ల పరశురాముడు నిద్రాభంగం కలగకూడదని చెప్పి ఆ నొప్పినంతా బరాయిస్తాడు కర్ణుడు. పరశురాముడు నిద్రలేచి జరిగిన సంఘటనంతా చూస్తాడు. కర్ణుడు బ్రాహ్మణుడు కాదని, ఇంత బాధను భరించాడంటే ఖచ్చితంగా క్షత్రియుడని గ్రహిస్తాడు. మోసాన్ని సహించలేని పరశురాముడు నువ్వు సంపాదించిన జ్ఞానం, నేర్చుకునే విద్య అంతా అత్యవసర సమయంలో మర్చిపోతామని శాపమిస్తాడు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న కర్ణుడు తన విలువిద్య నైపుణ్యాన్ని పరీక్షిస్తుండగా ఒక బాణం వెళ్ళి ఆవుకు తగులుతుంది. అప్పుడు అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆవు యొక్క యజమాని ఆవు చనిపోవడం చూసి యుద్ధంలో కీలకమైన సమయంలో నీ రథచక్రం భూమిలో కుంగిపోతుందని శాపమిస్తుంది. ఇది కర్ణుడికి రెండవ శాపం. ఒకరోజు కర్ణుడు తన రాజ్యంలో తిరుగుతుండగా ఒక చిన్నారి ఏడవడం చూసి అక్కడికి వెళ్ళి కారణం ఏంటి అని తెలుసుకుంటాడు. ఆ చిన్నారి పొరపాటున చేతిలో ఉన్న మట్టి కుండ కిందపడి పగిలిపోతుంది. ఆ మట్టి కుండలో నెయ్యి ఉంటుంది. ఇంటికి వెళ్తే తన తల్లి కోపడుతుందని ఏడుపు మొదలుపెట్టింది చిన్నారి. ఆ చిన్నారి ఎలాగైనా సరే మట్టిలో పడిన తన నెయ్యే తనకు కావాలని చెప్పి పట్టుబడుతుంది. ఇంకా కర్ణుడు చేసేదేం లేక ఆ మట్టి నుంచి నెయ్యిని వేరు చేసి ఆ చిన్నారికి ఇస్తాడు. కానీ అదే సమయంలో భూదేవి శాపానికి గురవుతాడు. ఇది 3వ శాపం కర్ణుడికి. అలా కర్ణుడి జీవితానికి 3 శాపాలు తోడవడం మరియు అధమ పరులైన కౌరవుల సైడ్ నిలవడం ఫలితంగా కురుక్షేత్ర సంగ్రామ యుద్ధంలో కర్ణుడి మరణం సంభవించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.